అందరికీ నమస్కారం. నేను మీ గౌతమ్ ప్రసాద్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి, అక్రమ సంపాదన చేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా పట్టపగలు ఎట్లా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందో మరొకసారి రుజువైంది. వేల కోట్ల రూపాయలు టెండర్లలో, గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందని చెప్పేసి మేము మాట్లాడితే, దాని మీద మాట్లాడడానికి మేము సిద్ధమని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరింది మాకు. దాన్ని స్వీకరించిన హరీష్ రావు గారు ఖచ్చితంగా మేము మాట్లాడడానికి సిద్ధం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికేనంటే గన్ పార్క్ దగ్గరికి వాళ్ళు రమ్మని చెప్పారు. అదే అందుకున్న హరీష్ రావు గారు ఈరోజు గన్ పార్క్కి వెళ్తుంటే పోలీసులతో అరెస్ట్ చేయించి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. తీరా వాళ్ళు అరెస్ట్ చేసిన సంగతి వాళ్ళకి తెలుసు. వీళ్ళు అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి గన్ పార్క్ దగ్గరికి పోయి మేము 2 గంటలు వెయిట్ చేసినాం, వీళ్ళు రాలేదని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? మీరు అర్థం చేసుకోండి. చర్చకు రమ్మన్నప్పుడు వస్తున్న మనిషిని ఆహ్వానించాలి, అక్కడ మీరు ఒక ఏర్పాట్లు చేయాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. అరెస్ట్ చేయించి 2 గంటలు వెయిట్ చేసినామని చెప్పేసి అని అంటే నీచంగా మాట్లాడడం కాకపోతే ఇంకేం చెప్పండి. 1. 2, నిన్న జూపల్లి గారు నేను ఇదే అంశం మీద తెలంగాణ భవన్కు రేపొచ్చి మాట్లాడతాను, 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తానని చెప్పేసానంటే, ఈరోజు మా పార్టీ వాళ్ళు మొత్తం కూడా జూపల్లి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఒక చైర్ వేసి కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పేసి ఆయన కోసం ఒక చైరు, ఒక షాల్వా అన్ని ఏర్పాట్లు చేసి, చైర్స్ అన్ని ఏర్పాటు చేసి కూర్చోబెట్టడానికి మేము సిద్ధంగా ఉంటే, రాకుండా పారిపోయి నేను గన్ పార్క్ దగ్గరికి పోయి గన్ పార్క్ దగ్గర ఉన్న వీళ్ళే రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీళ్ళకు ఏమన్నా కొంచెమన్నా ఆలోచన? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నిజంగానే మోకాల్లో ఉంటుందా మెదడు, లేకపోతే తలలోనే ఉంటుందా అర్థం కాదు ఒక్కొక్కసారి. మీరు వస్తానన్నది తెలంగాణ భవన్కు, పోయిందేమో అమరవీరుల స్తూపం దగ్గరికి. నేను మాట నిలబెట్టుకున్నానని చెప్పేసి మళ్ళీ పైనుంచి ఒక మాట జూపల్లి గారిది. వస్తానన్నది ఇక్కడికి తెలంగాణ భవన్ కదా, తెలంగాణ భవన్కు వచ్చి మాట నిలబెట్టుకుంటే దాన్ని ఏమైనా స్వీకరించవచ్చు. కానీ రాకుండా పారిపోయి గన్ పార్క్ దగ్గర ఉండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నానంటే, ప్రజలంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. అది నైని కుంభకోణం కావచ్చు, లేకపోతే హిల్ట్ పాలసీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు గురుకులాల్లో కావచ్చు. ఇక నెక్స్ట్ మేము రాము, వచ్చే పరిస్థితి లేదు. అన్ని రకాల అక్రమాలని చేసి, అన్ని రకాల టెండర్లలో గోల్మాల్ చేసి, అన్ని రకాల అవినీతి స్కామ్లని చేసేసి కావాల్సినంత దోచుకొని పోదామని చెప్పేసి పక్కా ప్లాన్ వేసుకున్నారు. దాంట్లో భాగంగానే దండుపాళ్యం బ్యాచ్గా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి ఈరోజు మా రాష్ట్రం మీద దండయాత్ర చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేపు రాబోయే రోజుల్లో దీనికి ధీటుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.